కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై పలు ఆరోపణలు రావడంతో ఆయనపై అయితే మాత్రం నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ బాధిత మహిళను అయితే మాత్రం ఇబ్బంది పెట్టడం, అలాగే రేపు చేశారనేటువంటి అభియోగాల నేపథ్యంలో ఆయనపై అయితే మాత్రం కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో ఆయన కోసం అన్వేషణ ప్రారంభమైంది. అయితే దీనిలో జానీ మాస్టర్ కి ఏమైనా ఊరట కలిగే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ముందస్తు బెయిల్కి వెళ్లేటటువంటి అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఏ విధంగా ఉండబోయే చర్యలు అనే అంశాలను అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ శంకర్ అయితే మాత్రం కొన్ని వివరాలను వెల్లడించారు. అక్కడ 376 ఏదైతే రేప్ కేసు ఉందో దానిపై అయితే మాత్రం అంటే పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రాథమిక నిర్ధారణ అవ్వచ్చు, లేకపోతే అక్కడ వర్క్ స్పాట్ లో ఏ విధంగా ఉన్నాయి, గతంలో ఆయనకి నేర చరిత్ర ఉందా, ఇవన్నీ కూడా ప్రామాణికంగా తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కళ్యాణ్ దిలీప్ శంకర్ అయితే చెప్పడం జరిగింది. ఇక బెయిల్ అవ్వచ్చు, లేకపోతే ఏవైనా సరే ముందైతే మాత్రం కేసులు నిర్ధారణ అవ్వచ్చు, ఆయనపై అభియోగాలు ఏవైతే మోపారో వాటన్నింటినీ కూడా ప్రాథమికంగా నిర్దేశించుకున్న తర్వాతే పోలీసులు కేసులు నమోదు చేస్తారని చెప్పేసి దిలీప్ శంకర్ చెప్పడం జరిగింది. ఇక బెయిల్ వస్తుందా రాదా అని అంటే ఒక విధంగా చెప్పాలంటే నాన్ బెయిలబుల్ ఏదైనా ఉందంటే దాని తర్వాత ఆయన డిస్ట్రిక్ట్ కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. ఒక విధంగా ఆయన్ని అప్రోచ్ అయ్యేటటువంటి న్యాయవాదులు అవ్వచ్చు, ఆ వాదించే విధానం అవ్వచ్చు. మరోపక్క సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ కూడా ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో ఆ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కింది కోర్టులు కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కళ్యాణ్ దిలీప్ శంకర్ అయితే చెప్పడం జరిగింది. పలు సెక్షన్ల కింద అంటే 376 ఏదైతే ఉందో దానిపై సెక్షన్ ఏ విధంగా ఉంది, దానిపై అంటే బెయిల్ వస్తారా రాదా, న్యాయవాదులు ఆయన ఉన్నటువంటి ఆయన తరఫున వాదించేటటువంటి న్యాయవాదులు వాళ్ళు వచ్చేటటువంటి ప్రాథమిక నిర్ధారణ బట్టి, అలాగే పోలీసులు ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి కూడా ఇక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తానికి పలు సెక్షన్ల కింద నార్సింగ్ పోలీసులు కేసులు నమోదు చేయడం కనుక అయితే ఏ సెక్షన్ ఏ విధంగా ఉంటదని చెప్పేసి సెక్షన్ల బట్టి ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నటువంటి అంశాల ఆధారంగా అయితే మాత్రం జానీ మాస్టర్ ఉండే అవకాశం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ట్రోల్ అవుతున్నాయి మిగిలినటువంటి ఛానల్ అంటే ఒక పార్టీలో అంటే జానీ మాస్టర్ జనసేన పార్టీకి గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేశారు కాబట్టి ఆ విధంగా కొన్ని పార్టీలు గిట్టని పార్టీలు కూడా ఆయనపై అసత్య ప్రచారాలు చేయడం అది సాధ్యం అని చెప్పారు. మళ్ళీ ఒక పార్టీ గతంలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై కూడా ఆరోపణలు రావడంతో మిగిలినటువంటి ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అవన్నీ కూడా సహజం. కాబట్టి ఒక పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తులపై సోషల్ మీడియాలో అది సహజమైనటువంటి పరిణామం అని చెప్పేసి కళ్యాణ్ దిలీప్ శంకర్ చెప్పారు. మొత్తానికి ఇక అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అలాగే వర్క్ స్పాట్ లో ఏ విధంగా ఉంది, ఆయనపై గతంలో ఏమైనా అభియోగాలు ఉన్నాయా, లేకపోతే వేధింపులకు గురి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా, మిగిలినటువంటి ఏమైనా కేసులు ఉన్నాయా, వాటిని కూడా ప్రామాణికంగా తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి కేసులు అయితే మాత్రం అరెస్ట్ అయిన తర్వాత జానీ మాస్టర్ ని ఏ విధంగా అరెస్ట్ చేశారు, ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేశారో దానిపైనే ఆయన బెయిల్ కి అప్రోచ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కళ్యాణ్ దిలీప్ శంకర్ అయితే చెప్పడం జరిగింది.